నాన్ ట్యాక్స్ రెవెన్యూ. భూముల మీద ద్వారా అంత వాల్యూ ఉన్న భూమిని ఇంత తక్కువగా అమ్మి మీకు రెవెన్యూ కోసం చేస్తున్నాం అంటే ఎట్లా నమ్మాలి? 6 లక్షల కోట్ల దాకా వాల్యూ ఉన్న భూమిని 5,000 కోట్లకు అమ్మి నా రెవెన్యూ కోసం అంటే ఇది ఎలా నమ్ముతారు? నమ్మటానికి వీలుగా ఉండాలి కదా. రెవెన్యూ కోసం పెట్టిన వాళ్ళు అయితే మీకు అక్కడ 80 స్క్వేర్ ఫీట్ లోపు రోడ్డుకి 30% మీకు SRO వాల్యూలో ఇస్తున్నామని. అదే కాకుండా 80% స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ ఉన్న అదే 80 ఫీట్ కంటే ఎక్కువ ఉన్నటువంటి రోడ్ అయితే 50% ఛార్జ్ చేయాలి. ఇప్పుడు మీకు ఈ SRO వాల్యూ అని వీళ్ళు చెబుతున్న 50% 30% ప్రకారం, దీని ప్రకారం ఏంటంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్ణయించిన ధరల కంటే కూడా తక్కువ ధరకి ఇస్తున్నారు ఇప్పుడు SRO వాల్యూ అనేది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాల్యూ ప్రకారం నాచారంలో పర్ స్క్వేర్ యార్డ్ ఇండస్ట్రియల్ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వాల్యూ ఫిక్స్ అయింది ఏంటంటే 32,881 రూపాయలకి ఫిక్స్ అయింది. కానీ మీరు చెప్తున్న ఇప్పుడు SRO దీని ప్రకారం వాల్యూ ఎంత అవుతుందంటే అది 21,000కి, అంటే 32,000 ఎక్కడ 21,000 తక్కువకి ఫిక్స్ అయింది. తర్వాత ఇది మౌలాలీలో వాల్యూ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఫిక్స్ చేసిన వాల్యూ 46,895 రూపాయలు అయితే SRO వాల్యూ ప్రకారం 20,300. అలాగే బాలానగర్లో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఫిక్స్ చేసిన వాల్యూ 52,523 అయితే SRO ప్రకారం 18,300. దీనిలో స్కామ్ గా ఏముంది? కమిటీ వేశారు నిన్న. ఇంత అయిన తర్వాత గొడవ అయ్యేసరికి బయటకు వచ్చి గొడవ అయ్యేసరికి కమిటీ వేశారు. కమిటీ ఎప్పుడు వేస్తారండి? పబ్లిక్ని వినాలి. ఇది పబ్లిక్ భూమి, ప్రజల భూమి, ప్రజలకు సంబంధించిన ఓపెన్ పబ్లిక్ ఇష్యూ. అసెంబ్లీ సమావేశం పెట్టి చర్చ పెట్టాలి. మామూలుగా పెట్టాలా? ప్రజల్లో చర్చ పెట్టాలి, విధాన పత్రం ఇచ్చి చర్చ పెట్టాలి ఏం చేయాలని. ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు కాబట్టి ఒకటి భూములు అయితే ఎవరు అడగం చేస్తున్నారు కాబట్టి ఒక చర్చ జరగాలి. చర్చ చేయకుండా చేశారు. చేసిన తర్వాత జీవో ఇచ్చారు. జీవో వచ్చిన తర్వాత మ్యాటర్ లీక్ అయ్యేసరికి ఎవరు లీక్ చేశారని విచారిస్తామంటారు. అసలు మనకు ఉంది కదా విజిల్ ప్లేయర్ అనేది ఉంది. విజిల్ ప్లేయర్ అతను ఎవరు లీక్ చేసినా అది మంత్రి కావచ్చు లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, దే ఆర్ విజిల్ ప్లేయర్, దే ఆర్ హెల్పింగ్ ద పీపుల్ అట్లాంటి విషయంలో. కాబట్టి దాన్ని అది వదిలేసి మీరు దాని మీద ఒక కమిటీ ఏంటంటే GO 27 అనేది ఒక పాలసీ అంట, అది అమలు చేయ పాలసీ అని చెప్పి ఇప్పుడు దాని మీద చర్చిస్తూ ఉంటున్నారు. ఇది ఎలా ఉందంటే బండికి ముందు గుర్రం ఉండాలి. ముందు చర్చ చేసి తర్వాత విధానం వస్తుంది. చర్చ చేయకుండానే విధానంలో పెట్టి బండి వెనక గుర్రం కట్టి నడుపుతున్న కదా. సో ఇదేంటి ఇప్పుడు తప్పించుకోవడానికి మళ్ళీ విధాన పత్రం అని చెప్పి అది విధాన పత్రం చర్చ చేస్తున్నారు.